హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే రివ్యూ వచ్చేసి సిద్ధార్థ రాయ్ తెలుగు మూవీ. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్గా అనిపించింది. ఉపేంద్ర మూవీలో హీరో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ అని తన వే ఆఫ్ టాకింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. బట్ ఈ మూవీలో జస్ట్ పక్కన వాళ్ళ నరేషన్తో హీరో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ అని చూపిస్తారు. ఇంతకీ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్, చిన్నప్పటి నుంచి బుక్స్తో లైఫ్ గడిపేస్తాడు. దాని కారణంగా మన హీరోకి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. జస్ట్ టైం టు టైం తన బాడీకి ఏమైతే నీడ్స్ ఉన్నాయో అవి అందజేస్తూ బుక్స్ చదువుకుంటూ ఉంటాడు. అయితే ఇతని లైఫ్లోకి తనకన్నా ఇంటెలిజెంట్ అయిన అమ్మాయి ఎంటర్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది, ఎలా ఆమె లవ్లో మన హీరో పడ్డాడు, ఇంకా మన హీరోకి ఎమోషన్స్ గురించి అర్థమయ్యాక ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్తో ఎలా సర్వైవ్ అయ్యాడు అనేది మూవీ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ ఇంకా క్లైమాక్స్ ఎండ్ చేసిన విధానం అయితే చాలా బాగా అనిపిస్తుంది. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై